ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వకీల్ సాబ్, వకీల్ సాబ్, బయటికి రండి, త్వరగా రండి. ఉండు, నేను చూస్తా. అంకుల్, శివ శివ నాన్న శివ శివ ఏమైంది నాన్న శివ శివ అయ్యో నాన్న శివ 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 మాట్లాడినానా ఏమైంది ఏమైంది నా శివదేవికి అమ్మగారు, అయ్యగారిని ఎవరో చంపాలని పథకం వేశారు. నా కొడుకుని చంపాల్సిన అవసరం ఎవరికుంది నా కొడుకుని చంపాల్సిన అవసరం ఎవరికుంది తెలీదమ్మా. చీకట్లో వాళ్ళెవరో తెలియలేదు, కానీ అయ్యగారిని చంపడానికి వచ్చారని అర్థమవుతుంది. నాన్న శివదేవ్ పృథ్వీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దామా వాడికి చెవులో రక్తం వస్తుంది కారు కారు రెడీ చెయ్యి మీరేం భయపడకండమ్మా. కర్రతో చెవి మీద కొట్టడంతో రక్తం వస్తుంది. ఒక్క నిమిషం ఉండండి, దీన్ని నేను నయం చేస్తాను. అమ్మగారు, అమ్మగారు, దీన్ని దంచడం ఎలా? లక్ష్మి ఏం కావాలో చూపించు రమ్మా. అమ్మగారు, అయ్యగారు నోరు తెరవండి. తెరవండి అమ్మగారు, అయ్యగారికి ఏం కాదు, నన్ను నమ్మండి. ఏంటిది? ఆ పిచ్చి పిచ్చి ఆకుల పొసరు తాగితే మా బావగారు బ్రతికొస్తారా? ఏం మాట్లాడుతున్నావు? అగ్నిదేవ్, పద హాస్పిటల్ తీసుకెళ్దాం. పట్టుకో. అయ్యగారు చెవిలో రక్తం రావడం అంత మంచిది కాదు. అది కూడా చాలా సమయం నుండి వస్తుంది. ఈ పసరు మందు తాగితే 2 నిమిషాల్లో స్పృహలోకి వస్తారు. హాస్పిటల్కి తీసుకెళ్తే చాలా టైం పడుతుంది. ఇక్కడ దగ్గరలో హాస్పిటల్ కూడా లేదు. నా మాట వినండి, నేను నయం చేస్తాను. అమ్మగారు, మీరైనా చెప్పండి. పున్నమి లేకుంటే శివదేవిగా మనకు దొరికేవాడే కాదు అంతకు మించి నా బిడ్డని కాపాడి వాడికి పునర్జన్మనిచ్చింది పున్నమి పున్నమి మాట కాదనకండి బాబుగారు, తాగండి.
అత్తయ్య, శివధర్ బావగారి మీద ఎవరు అటాక్ చేశారో నేను కనుక్కుంటాను. కానీ ఒక్కసారి అటాక్ చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేసే ప్రమాదం ఉంది. అందుకే శివధర్ బావగారిని తీసుకొని మనం హైదరాబాద్కి వెళ్ళిపోదాం. అవును పెద్దమ్మా, ఇక్కడ అన్నయ్యకి ప్రాణహాని ఉంది. ఇప్పుడంటే ఈ పున్నమి కాపాడింది, ప్రతిసారి కాపాడలేకపోవచ్చు కదా. అన్నయ్య బయటికి ఎలా వెళ్ళాడో అది బయటున్న శత్రువులకు ఎలా తెలిసింది? శివదేవుకి శత్రువులు ఎవరూ లేరు అగ్నిదేవ్. ఎన్నడూ లేని శత్రువులు ఇప్పుడొచ్చారు. అయినా శివదేవు పరిస్థితి చూసి కూడా వాడిని చంపడానికి ప్రయత్నించారంటే వాళ్ళెంత కిరాతకులో అర్థమవుతుంది. శివ, చాబేలి, నా చాబేలి, నా చాబేలి, నా చాబేలి, నాన్న శివ. నా చాబేలి, నా చాబేలి, నా చాబేలి. శివదేవు మనం పంపిన మనుషుల్ని గుర్తుపట్టాడు కదా. ఏమో, నా చాబేలి కావాలి, నా చాబేలి, నా చాబేలి కావాలి. ఆ, నా చాబేలి, చాబేలి. చాబేలి, శివ, నా చాబేలి కావాలి. అయ్యో, నా చాబేలి, చాబేలి, ఆగు నాన్న, ఆగు. నా చాబేలి, బాబు గారు మీ జాబిలి. నా చాబేలి, చాబేలి, చాబేలి వచ్చేసింది. నా చాబేలి, నా చాబేలి. శివదేవా, నీ జాబిలికి ఏం కాలేదు నాన్న. నా చాబేలికి ఏం కాదు, ఏం కాలేదు. మా చాబేలి నిన్నెవరు కాపాడారు మా? పున్నమి కాపాడింది. నువ్వా? హ్మ్, నువ్వు చాలా మంచి పని చేసావు. బాబుగారు జాబిలికి ఏం కాలేదు, విశ్రాంతి తీసుకుంటుంది. మీరు కూడా జాబిలి కోసం కష్టపడ్డారు కదా, విశ్రాంతి తీసుకోండి. అవునవును, నా చాబేలి, జాబిలి, నీకేం కాలేదు, ఏం కాదు, నేను ఉన్నాను కదా. అసలు అంకుల్ని చంపే అవసరం ఎవరికి ఉంది? అంకుల్ని ఎవరు బయటికి తీసుకెళ్లారు? అసలు అంకుల్ బయటికి వెళ్ళిన విషయం బయట ఉన్న వాళ్ళకి ఎలా తెలిసింది? అసలు దీని వెనక ఎవరున్నారు? ఎలాగైనా కనుక్కోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.